అంత ప్రణయ్ చేశాడు సార్. అంత ప్రణయ్ చేశాడు సార్. ఎనిమిది అవుతుందిరా, స్కూల్కి పోవా? రే లేవురా గాడిది, స్కూల్కి టైం అవుతుంది. ఎప్పుడు చూసినా పడుకొని ఉంటాడు. రే నువ్వు స్కూల్కి పోవా? అరేగా రేపు పోతా అమ్మా. ఏం పోవడో ఏమో. అంత ప్రణయ్ చేశాడు సార్. అరే ప్రణయ్, పాలైపోయినాయిరా, జర పాల ప్యాకెట్ తీసుకురాపో. అరే వినపడుతుందా రా ప్రణయ్? నాకు ఓపిక లేదమ్మా, ప్లీజ్. నాన్న పో నాన్న, జరా తల నొస్తుంది చాయ్ తాగకపోతే. అమ్మా వదిలిపోయాకమ్మా ప్లీజ్. గా పేపర్లు కూడా చక్కగా పెట్టుకోరాదు. ఏందమ్మా ఈలోనే నాకు పొద్దు పొద్దున నాకు అర్థం కాదు. ప్రశాంతంగా ఉండనియవా? టార్చర్ ఎందుకు చేస్తావు ఇట్లా? అరే నేను టెన్షన్లో ఉన్నా, నాకు ఎగ్జామ్ ఉంది. నా టెన్షన్ నీకేందే? నీ అమ్మ ఇప్పుడు చూడు. నేనేమన్నా ఇప్పుడు అన్ని ఎందుకు అట్లా చేస్తున్నాడు వాడు? నా మీదకి ఏంటికి ఇట్లా వస్తున్నాడు? అరే ప్రణయ్, ఇదేనా ఇల్లు? ఎప్పుడొచ్చినా కన్ఫ్యూజ్ అవుతా ఉంటా. ఇదే అనుకుంటా. హాయ్ ఆంటీ, బాగున్నారా? బానే ఉన్నానమ్మా. మమ్మీ ఇది స్టిచ్ చేయమని పంపించింది. ప్రణయ్ లేడా ఆంటీ? లేడమ్మా, బిల్డింగ్ పైన ఉన్నాడు. ఏందో 3 days నుండి ఒక్కడే ఉన్నాడు. ఏదో ఎగ్జామ్ ఉందట, టైంకు తింటలేడు. అసలు ఇంట్లో ఉన్నా లేనట్టే ఉంటుండు. ఎంత మాట్లాడినా ఏం పట్టించుకుంటలేడు. అసలు ఏమైందమ్మా? స్కూల్లో సార్ గిట్ట తిట్టిండా? ఆహా అట్లేం లేదా ఆంటీ, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడినా. జరవో అమ్మా, పని స్కూల్కి రమ్మని చెప్పు. ఫ్రెండ్స్ చెప్తే తింటారు కదమ్మా. సరే ఆంటీ, నేను మాట్లాడతా. ప్రణయ్, కీర్తి నువ్వేందిడా? తమరి బ్రేకప్ స్టోరీ డాక్యుమెంటరీ చేద్దామని వచ్చిన. నా బాధ కూడా నీకు కామెడీ లాగా అయిపోయింది కీర్తి. అయిన ఎందుకు వచ్చినావు? పోనీ పోనీ అర్జున్ రెడ్డి, నేనేం నీకోసం రాలేదు. నా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ ఇద్దామని వచ్చిన. నాకా? మీ మమ్మీకి. అయినా నువ్వు 3 days నుండి స్కూల్కి ఎందుకు రావట్? అది చిత్ర వచ్చిందా? సిగ్గుందా? ఇంత అయినాక కూడా మళ్ళీ చిత్ర అంటున్నావు. ఏదో నువ్వు ఒక్కడివే తప్పు చేసినట్టు మొత్తం నీ మీదే చెప్పిపోయింది. అయినా సిగ్గు రాలేదా? ఇంకో నువ్వు నన్ను ఏమైనా అను, చిత్రాన్ని మాత్రం ఏమనకు. దుంకు దుంకి సావు. దుంకి సావాలా? ఏ నీకు? ఏయ్
దుంకమడనవేందే అయినా మా అమ్మకి చెప్పకి ఇవన్నీ. రేపటి నుండి నువ్వు స్కూల్కి రాకపోతే మీ మమ్మీకి చెప్తా పోయి. అవునా రాను అయితే ఇప్పుడు ఏంది ఆంటీ ఏయ్ మళ్ళా ఇప్పుడు ఆంటీ అంటే ఏంది 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 మ్యాథ్స్ అతో ఛాలెంజ్ చేసినావు మర్చిపోయినావా? అదొక్కటైందని నువ్వు స్కూల్కి రాకుండా ఉంటావా? ఛాలెంజ్ గురించి ఏమైంది? వచ్చిండు పెద్ద అర్జున్ రెడ్డి లాగా. అరే నీ మ్యాథ్స్ లో ఫెయిల్ అయిపోతా కీర్తి, పైగా చిత్ర కూడా లేదు నాకు హెల్ప్ చేయడానికి. ముయ్ రేపటి నుండి నువ్వు స్కూల్కి వస్తున్నావు రావాలంతే, లేకపోతే బుక్కలు ఇరగొడతా. నేను హెల్ప్ చేస్తాను నీకు, అర్థమైందా? ఏంటి స్కూల్ తర్వాత ఇట్లా ఏం సో సంతురా ఇట్లా క్యూట్ గా సినిమాకి వెళ్దాం. నీ రాత సరే వెళ్దాం. బాబీ అనే రాసింది పేర్లంతా. నీ అబ్బా రే ఎలే ఏం చూస్తున్నావురా? నడు ఎల్బే భలే భయపెట్టాడు. అవును భయపడ్డాడు. అంత మామూలు ఉండదు. మరి అలానే ఏమో భయపెట్టాలి. కుక్కలా బూరె పిచ్చి పడేయాలి. తిని అబ్బా అబ్బా ఏయ్ హీరో వచ్చాడు. స్కూల్ పర్వంతా తీసాడు రోజ్. ఆయన సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చాడు రా. వాడికి సిగ్గుంటే కదరా. సిగ్గు లేదా? లేదా నువ్వు తప్పుకోరా. 3 రోజుల నుంచి స్కూల్కి రాకపోతే చేసినంత మర్చిపోతారా? మర్చిపోంగా. చదువు రాకపోతే ఇంట్లో కూర్చోాలి అంతేకాని స్కూల్ పరువు తీయద్దు. వాడు తీస్తాడ్రా. వాడంతే, వానికి ఇజ్జత్ మానం లేదు వానికి. మొన్న ఒక అమ్మాయి స్కూల్ మానేసింది వీడి వల్లనే. సాడీస్ నా కొడుకు. మనమైతే వీడి ఫ్రెండ్స్ కాలేదు. వాంతో మనకు సోపతేంది. చల్ అరే రారా ప్రణయాన్ని సీన్ క్రియేట్ చేద్దాం. ఏమ్రా ఏంట్రా అని సీన్ క్రియేట్ చేస్తున్నారా? నేను చేస్తాను రా మీ సీను. అరే మనీ కొంచెం చూపెట్రా. అరే బాబీ సార్ నా ముట్టి వన కొడతాడు. అర్జున్ ఎక్కువ చేయకరా. మరి మీరు చేసింది ఏందిరా? రే మంచిగా ఉండదురా అర్జున్. నువ్వు ఆగురా. అరే చెక్క చేద్దాం ఉండరా, కొంచెం కూలవరా బంగారం. పై మీద 1/2 కిలో కండలేదు కానీ ఎగిరెగిరి పడుతుండు బోకడాగాడు. ఫస్ట్ మాటలు చక్క మాట్లాడను రా, ఎక్స్ట్రాలు చేస్తే ఒక్కొక్కటి పగిలిపోద్ది. అరే నువ్వు రారా పోదాం. మనుషులు రా రారా. ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నాడు రాడు. నాకు స్కూల్ అయిపోయినాయి, అవు పలకూడదాం. स्टूडेंट्स थोड़ा हेडेक हो रहे, सो नो क्लास, ओनली स्टडी अवर्स. సైలెన్స్. ఏయ్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. అంటే మీరు చెప్పే ముందే నేనే చెప్పాలని చెప్పినా మేడం, ఎందుకంటే మళ్ళీ నేనే చెప్పాలి కదా. చెప్పమంటారా? क्या? నోటీస్ మేడం, నోటీస్. మేక్ ఇట్ క్విక్. మన చక్కటి కుటుంబంలో, అదే మన స్కూల్లో యాన్యువల్ డే రాబోతోంది. తమ్ముళ్ళు ఇకపోతే మీరందరూ చదువులతో పాటు డ్యాన్స్ ప్రాక్టీసులు కూడా చేయాలని మన ప్రిన్సిపాల్ గారి మనవి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిందిగా. కావాలి మేడం, ఇప్పుడే మళ్ళీ వేరే క్లాసులు పోవాలి. సరే రావాలమ్మా, రావాలి రావాలి రావాలి. ఏం పేర్రా? చెప్పరా. యాన్యువల్ డేలో ఫైటింగ్ ఏందిరా? ఓ అదా. మిమిక్రీ రాయనా? రాస్తున్నాను రా. అన్నా అన్న నా పేరా అన్న సోలో డాన్స్ కి. సరే అమ్మా. బ్రో నాది కూడా నీకంత బొమ్మ లేదు.
ఏయ్ బొమ్మ గిమ్మ అన్నవంటే చంప పగులుతుంది. నీకు దౌడలు పగులుతాయి. నువ్వు పంది ముఖం దానిలాగా. నువ్వు కుక్క ముఖం నక్కలు దొప్పకు నా ముందల. నువ్వు అరవకే ఫస్ట్. కొట్టినంటే అవతల పడతావు. నేను కొట్టానంటే ఇంటికి పోతావు. నక్కలు దొప్పకు నా ముందల. దొప్పకు ఫస్ట్. ఏయ్ ఏయ్ ఏంది ఏంది నీకు చదువు కూడా రాదు. నువ్వు మధ్యలో ఏంటి ఏంది ఏంది హార్పిక్ అమ్ముకునే దానిలా నువ్వు ఉన్నావు. ఫినాయిల్ అమ్ముకునే దానిలా ఉన్నావు. ఏంది ఏంది ఏ ఆగు నువ్వు. నీ ఏషాలు. సీఫర్ చెక్క చేత మామ అంతే కదా అంతే కదా. సారీ మ్యామ్. ఒకరితో నేమ్స్ ఇవ్వండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. త్వరగా నేమ్స్ ఇచ్చి వెళ్ళండి. అన్నా లావణ్య రాసుకున్నావా? నీ పేరు? నా పేరు అర్జున్. నెక్స్ట్ ధనంజయ్, లోకేష్, కార్తిక్. కీర్తి ప్రణయ్ పేరు కూడా రాయండి అన్న అట్లనే. సరే. నా పేరెందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదన్నా. వాడు అట్లనే అంటాడు, మీరు రాయండి. అలాగే అమ్మా. బ్రో లావణ్య పేరు కింద నా పేరు రాయవా? అబ్బా సర్రా. ఏట్రా? శ్రీను. లోకేష్. షెల్ ఐ గో టు వాష్రూమ్ మేడం? గో. నా పేరెందుకు రాసినావు? ఓయ్ కీర్తి, కీర్తి. కీర్తి. ఓయ్ నీకు అర్థం కావట్లే? ఏయ్ అరవకు, పీటీ సార్ వస్తే వింటాడు. పీటీ సారా? కీర్తి చెప్తే అర్థమైతలే. వదులు, ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. నా పేరెందుకు రాపించినావు? జాను దా రే రండ్రా. ఓయ్ దొరికారు. చెప్దాం పద. బాలే దొరికారా. ఓయ్ అరే నా పేరెందుకు చెప్పినావు? చెప్తా. అసలు నా పేరెందుకు రాసినావు? రాస్తా. నేను చేస్తా అని చెప్పాను యాన్యువల్ డేలా. చెప్పలే. ఇగో నేను అసలుకే చిత్రమైన బాధలున్నా. నువ్వు ఏంది నీకు అర్థం కావట్లే? ఇష్టం ఉంటే చెయ్యి, కుక్కలాగా కయ్య కయ్య ఉర్రకు. కుక్కలో ఏమోయ్ నిన్ను నేను చేస్తా అని చెప్పాను యాన్యువల్ డేలా. ఏ వదులు. నా పేరెందుకు చెప్పినావు? రే ఈడి పని బాగుందిరా. మన చిత్ర ఇప్పుడు కీర్తి. అదృష్టవంతుడు మావా. మచ్చ వేసుకుని పుట్టిండు మావా. లేదురా హాస్పిటల్లో పట్టాడు వాడు. ఏ మచ్చరా? హాస్పిటల్లో పట్టాడు రా. మచ్చ హే. హాస్పిటల్లో పట్టాడు రా. మచ్చరా? హాస్పిటల్లో పట్టాడు మచ్చరా బాబు. అరే హాస్పిటల్లో రా. చేసుకునే పుట్టాడు. హాస్పిటల్ రే అయినా పోయిన ఎగ్జామ్ లో ఎవడరా టాపరా? మనమే కదా మావా. మనమే. మరి మ్యాచ్ లో అది కూడా మనమే కదా మావా. రే గట్లడుతావేంద్రా, మనమేగా టాపర్స్. అంతేగా. మరి సెక్షన్లో కూడా అందరికంటే ఎక్కువ మార్క్స్ నాకే వస్తాయని చెప్పుకుంటూ తిరుగుతున్నాడంట. స్కూల్ మొత్తంలో కూడా నెక్స్ట్ ఎగ్జామ్లో అందరికంటే నాకే ఎక్కువ మార్క్స్ వస్తాయని షో దొబ్బుతున్నాడంట. అయినా అమ్మాయిలతో ఛాలెంజ్ ఏంట్రా? అబ్బాయిలతో చేయలేక అమ్మాయిలతో చేస్తున్నాడు. టాపర్ కావడం అంటే అమ్మాయిల వెనక తిరిగినంత ఈజీ అనుకుంటున్నారా వీడు? అమ్మాయిల వెనకాల తిరగడం కాదు ప్రీతి, అమ్మాయిలతోనే తిరుగుతున్నాడు. జై. ఏమ్రా మాటలు వస్తలేవు? మాట్లాడరా. ఏంది బి సెక్షన్ వాళ్ళంతా కట్టగట్టుకుని గొడవడ్డానికి వచ్చినట్టున్నారు? ఇందాకేమన్నావు ప్రీతి? మ్యాథ్స్ లో టాపర్ నువ్వా? 80 మార్క్స్ వచ్చిన నువ్వు టాపర్ అయితే 97 మార్క్స్ వచ్చిన నేనేం కావాలి? ఓ జస్ట్ మీ సెక్షన్ వరకే టాపరా? ఏ కీర్తి. బ్రో నీ దగ్గరకే వస్తున్నా. ఇందాకేమన్నావు?
అమ్మాయిలు వేసుకొని తిరిగితే ఆడం కూడా. మీ గ్యాంగ్ లో అమ్మాయిలు ఉన్నారు, నిన్నేమనాలి? చెక్క చేతన్. కరెక్ట్ చెప్పినవరా. కీర్తి లావణ్య ఇద్దరు ఎక్కువ చేస్తున్నారు. హలో వంటలక్క, కూల్ డౌన్. అంటే మీరు ఇట్లా మాట్లాడుతుంటే చూసుకుంటూ కూర్చోవాలా? సరే చూసుకుంటా కూసోకు. కింద ఆయమ్మ రాలేదంట, పోయి బాత్రూమ్ లో కడుక్కో. ఏయ్ అరుసు అస్సలు మంచిగా ఉండదు. ముందు స్టార్ట్ చేసింది మీరు. కీర్తి లైట్ తీసుకుపోదాం. నువ్వు ఆగు ప్రణయ్. ఇందాకేమన్నావురా చైతన్? టాపర్ వస్తా అని బిల్డప్ కొడుతున్నాడా ప్రణయ్? ప్రీతి చూపిస్తే గానీ ఒక్క ఎగ్జామ్ కూడా పాస్ కాలే నువ్వు. వచ్చి ప్రణయ్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వేందిరా సూరజ్, కనీసం ఇంగ్లీష్ కూడా బార్డర్ పాస్ కాలే నువ్వు. ప్రణయ్ గురించి మాట్లాడుతున్నావా? ఇంక మేడం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎన్ని మార్క్స్ వస్తే టాపర్ అంటారో కూడా తెలియదు అక్కకి. మా వాడిని క్రిటిసైజ్ చేయడానికి వచ్చేసింది. బాగుంది మీ బి సెక్షన్ వాళ్ళ భాగవతం. బి సెక్షన్ అని కాదు, బ్రెయిన్లెస్ సెక్షన్ అని పెట్టాల్సింది. అయినా మా వాడేదో ఛాలెంజ్ చేసుకుంటూ మీకేం నొప్పి అవుతుంది? నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా వాడు ఎట్లయినా టాపర్ వస్తాడు. డే అండ్ నైట్ గుసబెట్టి చదివించుకుంటాం. ఏమంటారు గాయ్స్? ఇచ్చి వాడేస్తాం. మా వాడు జస్ట్ పాస్ అయితేనే కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. ఇంకా టాపర్ అయితే జస్ట్ ఇమాజిన్. చెప్పాం, డైరెక్ట్ చూపిస్తాం. ఐ ఛాలెంజ్, మా వాడిసారి క్లాస్ టాపర్ వస్తాడు, కాదు స్కూల్ టాపర్ వస్తాడు. దమ్ముంటే మా వాడిని ఆపుకోండి, మీకు అయ్యింది చేసుకోండి, చూసుకుందాం. బా ఈ పాలకూర పప్పు అనవసరంగా తిన్నా. కడపంతా ఒక లుకలుకలు పెగపెగలు. ఇంత గిడెక్కడున్నాడబ్బా? అరే ప్రణయ్, ప్రణయ్, అరే ప్రణయ్, ప్రణయ్ ఏడున్నాడు అబ్బిడు? ఇది ఒకటి. ప్రణయ్, ప్రణయ్ ఎక్కడున్నాడు? గైస్ మీరు కూడా చెప్పండి. మా వాడు క్లాస్ టాపర్ వస్తాడు. కాదు స్కూల్ టాపర్ వస్తాడు. మీతో అయ్యింది చేసుకోండి, చూసుకుందాం. చాలా థ్యాంక్స్ రా. ఈ పెళ్లి హడావిడి వల్ల నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు వచ్చావు కదా, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా అని చెప్పి మరీ పెళ్లికి వారం రోజుల ముందు పిలుస్తావారా? రే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరని తెలుసు కదా. కజిన్స్లో కూడా క్లోజ్ కజిన్ నువ్వే. అలాంటి నువ్వు నా పక్కన లేకపోతే ఏమనుకుంటారు? ఇప్పుడు మాత్రం పక్కా పనిలేనాడు అనుకుంటారా? నేను కూడా మా ఇంట్లో వాళ్ళతో వచ్చాను కదా. నీ ప్రాబ్లం ఏంట్రా?